నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. కడుపు నిండితే బెల్లం కూడా చేదే అనిపిస్తుంది అనేది ఒక సామెత. బీజేపీ ఎంత మతవచనాలు పలికినా ఉత్తరాది హిందువులకు కూడా ఆ పార్టీ అంటే మొహం మొత్తటం మొదలైనట్లుగా కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలే అందుకు నికాసైన ఉదాహరణ. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆప్కి బార్ 400 అంటూ ప్రధాని ఇతర బీజేపీ పెద్దల స్లోగన్స్ కూడా ప్రజలకు పెద్దగా ఎక్కలేదు. మొన్నటి ఎన్నికలలో 370తో కౌంటౌన్ మొదలు పెట్టుకోండి, 400 క్రాస్ అవుతుంది అంటూ బీజేపీ నేతలు ప్రచారం తీవ్ర స్థాయిలో హోరెత్తిస్తే, అవును అదే నిజమంటూ ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అధ్యయనాలు మూడ్ ఆఫ్ ద నేషన్లు మొత్తుకుంటూ ఉంటే చివరకు అలాంటివి ఏమీ నిజం కాలేదు. వరుసగా 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మెజారిటీ సొంతంగా తెచ్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం మిత్రుల మీద, అందున ఎప్పుడు ఎటుగెంతుతారో తెలియని నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది. పాట 370తో మొదలు పెట్టారు కాబట్టి కనీసం బీజేపీ భక్తుల్లో అయినా ఆ నమ్మకాలు ఏర్పడి కొంత సీట్ల సంఖ్య పెరిగి ఉండవచ్చు. మీడియా మొత్తం కాపు కాసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ మాత్రం సీట్లైనా బీజేపీకి దక్కేవా అనేది ప్రశ్నార్థకమే. అయితే ఇటు దక్షిణ భారతంలోనూ అటు ఉత్తర భారతంలోనూ బీజేపీకి కొంత గడ్డుకాలమనే చెప్పాలి. సరైన మెజారిటీ లేకపోయినా మిత్రులపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉంది బీజేపీ. సాధారణంగా అధికారం తిరుగులేని స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు పైకి బయటపడని రీతిలో బీజేపీ పరిస్థితి కనిపించింది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 నెలల్లోపే యూపీ బీజేపీ నేతల్లో రచ్చలు బయటకు వచ్చాయి. అక్కడ బీజేపీలో ముసల మీద మొదలైనట్టుగా ఉంది. మోడీకి తిరుగులేదు అన్నట్టుగా జరిగిన ప్రచారమే ఇన్నాళ్లు యోగి విషయంలో కూడా జరిగింది. ఇక తదుపరి టార్గెట్ ప్రధాని పీఠమే అని బీజేపీ భక్తులే మురిసిపోయారు. అయితే ఇప్పుడు యూపీలోనే రాజకీయ వేడి రేగింది. మరి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని యూపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. సమాజ్వాద్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ కి కొన ఊపిరిని పోశారు. లోక్సభ ఎన్నికల విషయంలో మోడీ ప్లస్ యోగి ఇమేజ్ బీజేపీని అక్కడ 33 సీట్లకే పరిమితం చేసింది. మరి అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం బీజేపీ భక్తులకు కలవరపాటుగా మారిన వేళ ఇప్పుడు అక్కడే బీజేపీలో ముసలమేదో మొదలైంది. రాను రాను ఇది మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ క్రమంగా బలహీనపడటం మొదలైందా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాహుల్ సారథ్యంలో పుంజుకోగలిగితే 2029 నాటికి కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈసారి ఎటు తిరిగి యూపీలో అధికారం తమదే అనే విశ్వాసంతో ఎస్పీ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్తో కలిసి బరిలోకి దిగుతాము అని ఎస్పీ ప్రకటిస్తోంది. యూపీ ఎన్నికల్లో గనక బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది అంటే జాతీయ స్థాయిలో ఆ పార్టీ మళ్ళీ 2009 నాటి పరిస్థితులు ఎదురవడంలో వింతలేదు. అలాగే మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదిగి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే కమలనాథులు ఈసారి ఎవరినీ వదులుకునే స్థితిలో లేరు. అలాగని మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా వారికి ఉన్నట్టుగా లేదు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.